పేరుకే కూటమి. ఆ నియోజకవర్గం కూటమిలో అన్ని కుట్రలే. భాగస్వామ్య పార్టీని ఎవరూ లెక్క చేయడం లేదు. మిత్రపక్షాన్ని కూడా శత్రుపక్షంగా లెక్కేస్తున్నారు. మొన్నటి వరకు లోపల రగిలిపోయిన నేతలు ఇప్పుడు ఓపెన్గానే కత్తులు నూరుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకు కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ పట్టులేని జనసేనకు కేటాయించడంపై నువ్వానేనా అన్న తరహాలో వార్ నడుస్తోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్న వీరి తీరు మారట్లేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీలో కూడా నేతల మధ్య వర్గపోరు బయటపడిందని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి వర్సెస్ కర్రోతు బంగారరాజు, చంద్రశేఖర్, రవిశేఖర్గా కోల్డ్ వార్ మారిపోయింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వర్గాలను చేసి రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఏ కార్యక్రమాలకు టీడీపీ నాయకులకు ఎలాంటి ఆహ్వానాలు ఉండడం లేదని పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి పనులు కూడా ఎమ్మెల్యే అనునాయులకు ఇస్తున్నారన్న వాదన బలంగా ఉంది. మండల స్థాయిలో టీడీపీ నాయకుల పనులు ఏమీ అవడం లేదని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో బహిరంగంగానే పోస్టు పెడుతున్నారు. ఏమాత్రం ప్రజాబలం లేని లోకం మాధవిని దగ్గరుండి గెలిపిస్తే కనీసం ఖాతరు చేయకపోవడం ఏంటని కార్యకర్తలు సైతం నాయకులను ప్రశ్నిస్తున్నారట. అధినాయకుడు సూచనలతో పనిచేస్తే అందరినీ కరివేపాకులా వాడుకున్నారని నేతలే ఇప్పుడు ఇలా వ్యవహరించడంపై రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి తన స్టైల్లో నియోజకవర్గాలను నడపాలని చూస్తున్నారని, ఎన్నికలప్పుడు మమ్మల్ని శ్రమ పెట్టించారు, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మండలాలలో ఎవరితో పనిచేయాలి, ఎవరికి పని చేయాలన్నది ఎమ్మెల్యే ఏకపక్షంగా డిక్టేట్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా వరద ప్రభావిత మత్స్యకార గ్రామాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో వర్గపోరు మరొకసారి బయటపడింది. ప్రభుత్వం అందించాల్సిన సాయం గురించి స్థానిక టీడీపీ నాయకులకు చెప్పకుండానే ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేపట్టడం తెలుగు తమ్ములకు అస్సలు నచ్చడం లేదు. కర్రోతు బంగారరాజు సొంత మండలాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అసమ్మతి బయటపడింది. పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తే ఆటంకాలు సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఇదంతా నాయకులే వెనకుండి నడిపిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం కత్తులు నూరుతోంది. ఇదంతా చూస్తుంటే కూటమి నాయకులే శత్రువులుగా మారారని ఇరు పార్టీల కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి నెల్లిమర్లలో కూటమి కంటే కుట్రలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.